సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాలన్న అనేక సందర్భాల్లో రాజీవ్ గాంధీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించినటువంటి విషయం బహు కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే వాజ్పేయి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టుగా భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా వారు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది మనకి ఎదురు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతదేశ ప్రభుత్వాన్ని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా అద్భుతంగా మన భారతదేశాన్ని అక్కడ వారు విశ్వవేదిక మీద ఆవిష్కరించేవారు. కానీ వచ్చిన వెనువెంటనే భారతదేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పార్లమెంట్లో సమర్థవంతంగా లేవనెత్తేవారు. నిజంగా రాజనీతిజ్ఞుడు అంటే అదే నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మన భారతదేశ గౌరవాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా వారు మాట్లాడుతున్నారు మన అందరికీ తెలియనటువంటి అంశం కాదు. కనుక నిజంగా ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారందరూ వాజ్పేయి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా వారు జాతీయ భావాన్ని పెంపొందించడానికి గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రావడమే తెలుగుదేశం పార్టీ. వీటన్నిటినీ తోడి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అనేక సందర్భాల్లో విదేశాల నుండి వచ్చినటువంటి వారు కూడా మన దేశంలో ఉన్నటువంటి పే టైం కావచ్చు, రూపే కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం ఈ డిజిటల్ లేదా ఈ టెలికమ్యూనికేషన్ ఇంత అభివృద్ధి చెందడానికి ఆనాడు పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక అటువంటి మహనీయుడు ఒక గొప్ప భారతదేశ బిడ్డ వారి శత జయంతి రోజున ఇవాళ సోదరులు కంబాల శ్రీనివాస్ గారు అదేవిధంగా వరసాల ప్రసాద్ గారు వారు ఇరువురు కూడా పార్టీలో చేరడం అనేది నేను ఇందాక చెప్పినట్లుగా ఇది శుభ సూచకం అని చెప్పి మీ అందరికీ మరి ఒక్కసారి తెలియజేస్తూ వారికి ఆహ్వానం పలుకుతూ వారికి అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఎవరి వద్దకు వెళ్ళినా సరే నరేంద్ర మోడీ గారి గురించి తెలియజేస్తూ మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి అని చెప్పి అడిగినప్పుడు ఎవ్వరూ సంకోచించకుండా వెనకడుగు వేయకుండా భారతీయ జనతా పార్టీ సభ్యులు మేము అవుతాం అని చెప్పి ముందుకు వచ్చి ఇవాళ సభ్యత్వం స్వీకరించారు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఆ దిశగా చూసినట్లయితే 25 లక్షల సభ్యత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా చేసుకోగలిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరి వద్దకు వెళ్ళినా ఏ వర్గం వారి దగ్గరికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల ఆలోచన, సానుకూలమైనటువంటి స్పందన ఉన్నది అనేటువంటి విషయానికి ఇదే తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దేశంలో దగ్గర 1700 పార్టీలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే పార్టీలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తాం. ఎందుకంటే కార్యకర్తలకి నిజంగా గుర్తింపు ఇచ్చేటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుకనే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి టీ అమ్ముకునేటువంటి చాయ్ వాలా అని చెప్పి ఏదైతే అంటామో అటువంటి వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారు. మరి మన రాష్ట్రం నుండి చూసుకున్నట్లయితే ఒక సాధారణమైనటువంటి పేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి కాగలిగారు.
అదేవిధంగా ఇవాళ ద్రౌపది ముర్ము గారి గురించి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పడం జరిగింది. ఒక సాధారణ పేద మహిళ, ట్రైబల్ మహిళ ఇవాళ ఆవిడ రాష్ట్రపతి కాగలిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటుంటాం. అదేవిధంగా దేశానికి అందించినటువంటి సేవ కూడా మనం చూసినట్లయితే మరి ఎవరు అధికారంలో ఉన్నా అప్పుడు వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, మోడీ గారు సైతం అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి చేస్తున్నటువంటి సేవని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మరి ఇందాక చెప్పారు పెద్దలు, 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మీదట రాబోయే 5 సంవత్సరాల కాలంలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా మలుస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటల్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఒక దేశం ఆర్థికంగా బలోపేతం కావడం గొప్ప కాదు, కానీ ఆ ఆర్థిక బలోపేతం ఏదైతే ఆ ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేశామా లేదా అనేటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అదేవిధంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది సర్వవ్యాపి సర్వస్పర్శి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే సర్వవ్యాపి అంటే ఇవాళ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ లేదా మిత్రపక్షంలో అధికారంలో ఉండటం కానీ జరుగుతున్నటువంటి వాస్తవం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఇందాక సోదరులు విష్ణుకుమార్ గారు చెప్పారు 19 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే ఇంకొక 9 రాష్ట్రాల్లో మిత్రపక్షంగా మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇందాక విష్ణుకుమార్ గారు చెప్పడం జరిగింది. అది సర్వవ్యాపి. అయితే ఈ సర్వవ్యాపి అవుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కృషి చాలా ఉన్నది అనేటువంటి విషయం కూడా ఇది సత్యదూరం కాదు, మనం అందరం కూడా గమనించాలి. మరి అటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీలోకి కంబాల శ్రీనివాస్ గారు, వర్షాల ప్రసాద్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్యకర్తలతో మమేకం అవుతూ ఇవాళ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా సర్వస్పర్శి అంటే అన్ని వర్గాలకి న్యాయం చేశామా లేదా అనేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరంలో ఎన్నికలకి వస్తున్నటువంటి నేపథ్యంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించింది. అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ ఏదైతే ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ అందరినీ కలుపుకుంటూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ మేము భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలం కనుక మీరు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా సరే ఏ కార్యక్రమాన్నైనా సరే మీరు కనుక తరిచి చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని పేదవాడికి న్యాయం చేయాలి, బడుగు రావడమే తెలుగుదేశం పార్టీ. వీటన్నిటితోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి ఆ ప్రతిపక్షం మనం చూస్తున్నాం. దేశంలో ఏ రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్నదో భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచారు అనేటువంటి దుష్ప్రచారం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో నేను మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన, ఒక్కసారి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని
ఎవరు గౌరవించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా తరిచి చూడాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా పార్టీ నాయకుడు మావాడు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకి